and sustain me with a willing spirit. Then I will teach transgressors your ways, and sinners will be converted to you. In the same way, Psalm 32, we'll read first two verses. మొదటి కీర్తన 32వ కీర్తన మొదటి రెండు వచనాలు మనం కలిసి చదువుకుందాం. Psalm 32 verse 1 and 2. 32వ కీర్తన మొదటి రెండు వచనాలు మనం చదువుకుందాం. కలిసి ఈ రెండు వచనాలను చదువుకుందాం. How blessed is he whose transgression is forgiven, whose sin is covered. How blessed is the man to whom the Lord does not impute iniquity, and in whose spirit there is no deceit. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, ఈ పునరుత్థాన దినమున ఈ సజీవమైన దేవుని ఆరాధించాలని ఇష్టపడుతూ ఉన్నాము. ప్రభువా, మీ వాక్యానుసారముగా మా హృదయాలను మీరు తెరవ చేయండి. ఇంపైన సువాసన ఈ ఉదయకాలం ప్రభువా మీ సన్నిధికి చేరుటకు, అలాంటి ఆరాధన ఈ చిన్న శేషమైన సియోను ప్రార్థనా మందిరము నుంచి మేము మీకు సమర్పించుటకు, అర్పించుటకు కావలసిన మాటల్ని మీరు మాకు అనుగ్రహించండి. మీ వాక్కుని ఇక్కడి నుంచి మీరు పంపించండి. మీ సిలువ చాటున నన్ను మరుగుపరచండి. మీ రక్తాన్ని నా మీద ప్రోక్షించండి. మీరు పలికితే జీవం ఉంటుంది ప్రభువా. ఆ జీవం గల మాటలు ఎప్పుడైతే ఇక్కడికి మీరు మాకు అనుగ్రహిస్తారో, ఆ మాటల ద్వారా ఎప్పుడైతే మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తామో, అది మీకు ఎంతో సంతోషమును తీసుకొని వస్తుంది ప్రభువా. ఉదయకాలం మా ఆశ అదే ప్రభువా. ఏ పరిస్థితిలో ఉండి మేము ఇక్కడికి వచ్చినా కానీ మా హృదయ వాంఛ, ఆశ ఈ దేవుణ్ణి ఆరాధించాలని. ప్రభువా, మీ మాటలు మాకు అనుగ్రహించండి. నాతో, మా అందరితో మీరు మాట్లాడండి. నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ కనిపించి కనిపించని అంధకార చీకటి శక్తులన్నింటినీ కూడా విశ్వాసముతో మీరు ఇచ్చిన అధికారముతో యేసు నామంలో బంధిస్తూ గద్దిస్తూ మీ సహాయాన్ని కోరుకుంటూ ఈ యొక్క ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. సో ఈ ఉదయకాలము ఫర్ అవర్ వర్షిప్, the title that I'd like to call is Remember and Rejoice. Let us remember the great gift that God gave us this morning, and also in return, let us rejoice in the presence of God and let's give thanks to God. So as we read from Psalm 51, as we all know, Kirtana 51, Davidu రాసిన కీర్తన. It's penned by David, and also ఈ కీర్తనలో we see he confessed his sins before God. ఎప్పుడైతే when Nathan the prophet exposed his life, and then immediately David confesses before God, and then we all know the words that he used in Psalm 51. He says, Lord, I was brought forth in iniquity, and in sin my mother conceived me. I was born, raised in sin. I sinned against you. నేను నీకు విరోధముగా పాపం చేసినాను అని దావీదు ఆ యొక్క ఒప్పుగోలు ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఒప్పుగోలు ప్రార్థన చేసిన తర్వాత verse 12 and 13, 13వ వచనంలో మనం చూస్తే he's saying, then I will teach transgressors your ways, which means ఎప్పుడైతే ఆయన దేవుని దగ్గరకు వచ్చి పాపాన్ని ఒప్పుకున్నాడో దాని తర్వాత ఏమంటా ఉన్నాడు అంటే, నా జీవితంలో మీరు క్షమిస్తే దేవా, నేను ఈ యొక్క పాపము చేసేవారి మధ్యలో, లేదంటే పాపము చేసేవారికి ఈ నీతి మార్గం ఏంటిదో నేను బోధిస్తాను అనేటిది ఆయన దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ వచ్చినాడు. సో ఈ 51వ కీర్తన రాసిన తర్వాత he wrote Psalm 32, 32వ కీర్తన ఆయన రాస్తూ వచ్చినాడు. సో ఈ 32వ కీర్తనలో మనం చూస్తే మొదటి రెండు వచనాలు ఇట్ టాక్స్ అబౌట్ ద బ్లెస్సింగ్, ఆర్ ఎల్స్ హౌ బ్లెస్డ్ ఈస్ హీ హూస్ ట్రాన్స్గ్రెషన్ ఈజ్ ఫర్గివెన్. ఎవరు ధన్యులు అంటున్నాడు అంటే, ఎవరి పాపమైతే క్షమింపబడుతుందో వారు ధన్యులు అంటున్నాడు. సో ఈ లోకంలో మనం చూస్తే ధన్యులు అన్న వాళ్ళు ఎవరు అని మనం ఆలోచిస్తూ ఉంటే ద వరల్డ్ డిఫైన్స్ ఈ బ్లెస్సెడ్నెస్, బ్లెస్సింగ్, లేదంటే అదృష్టము. ఈ యొక్క ఇంకొక వర్డ్ ఇఫ్ యూ యూజ్ ఫర్ బ్లెస్సింగ్ అదృష్టం. ఒకవేళ మంచి జాబ్ వస్తే, అరే నీకు అదృష్టం వచ్చేసింది, నీకు జాబ్ వచ్చేసింది, మస్తు అదృష్టవంతుడివి. నువ్వు కెనడాకు వచ్చేస్తే మస్తు అదృష్టవంతుడివి. లేదంటే ఏది నీ జీవితంలో జరిగినా నువ్వు చాలా అదృష్టవంతుడివి అనేటిది, విచ్ మీన్స్ ది బ్లెస్సింగ్ దట్ ద వరల్డ్ డిఫైన్స్ ఆర్ ద వరల్డ్ సీస్ ఈజ్ బేస్డ్ ఆన్ వాట్ యూ హ్యావ్, ద మెటీరియలిస్టిక్ థింగ్స్ దట్ యూ హ్యావ్, దట్ ఈస్ వాట్ ద వరల్డ్ డిఫైన్స్ యాజ్ బ్లెస్సింగ్. నీకు అన్నీ ఉన్నాయంటే నువ్వు అదృష్టవంతుడివి, నువ్వేం లేవు అంటే నువ్వు శాపగ్రస్తుడు. నీకేం లేవు కాబట్టి సంథింగ్ ఈజ్ ఫాలోయింగ్ యూ, సంథింగ్ ఈజ్ హాంటింగ్ యూ అనేటిది ద వరల్డ్ డిఫైన్స్. బట్ ఇఫ్ యూ సీ ద లైఫ్ ఆఫ్ డేవిడ్, ఆయన ఏమంటా ఉన్నాడు అంటే, ఎవని పాపములైతే క్షమింపబడతాయో అతను ధన్యుడు అనేటిది జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలం ఐ వాంట్ టు టాక్ అబౌట్ ద ఫర్గివ్నెస్ దట్ వీ రిసీవ్డ్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తులో మనం పొందుకున్న ఆ క్షమాపణ. ఇన్ దిస్ వరల్డ్ ఈ క్షమాపణ ఆర్ ఎల్స్ ఫర్గివ్నెస్ అనేటిది ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు రిసీవ్ డియర్ ఫ్రెండ్స్. మనం ఎవరినైనా సారీ అని అడిగితే పీపుల్ ఇమ్మీడియట్లీ దే డోంట్ ఫర్గివ్. they'll మనల్ని ఎన్ని మాటలు అనాలో దే విల్ సే సో మెనీ థింగ్స్. ఎట్ టైమ్స్ నాకు చిన్నప్పుడు గుర్తుంది, స్కూల్లో
ఒకవేళ ఏదైనా మిస్టేక్ చేస్తే ఈవెన్ ఇఫ్ ఈ సే సారీ దే విల్ నాట్ లిసన్. టీచర్స్ ఏం చేస్తారు, 1000 times రైట్ ఐఎమ్ సారీ అని ఇంపోజిషన్స్ రాపిస్తూ ఉంటారు. రైట్, పీపుల్ దే డోంట్ రిసీవ్. మనము క్షమాపణను అడిగినప్పుడు నో వన్ యాక్సెప్ట్స్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు గాడ్ యు సీ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రేమ ఉదయకాలం చూస్తే ఎప్పుడైతే మనము దేవుని దగ్గరకు వచ్చి యేసు ప్రభువా నేను పాపిని అని ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరకు వచ్చి మనం ఆ ప్రార్థన చేసినామో, హీ డెంట్ పుట్ ఎనీ కండిషన్ దేర్, హీ డెంట్ సే ఎనీథింగ్. The moment when we confessed our sins, 1 John chapter 1 verse 9, it says, మన పాపములు మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక మన సమస్త దుర్నీతి నుంచి ఆయన మనల్ని పవిత్రులుగా చేసెను. సో ద మూమెంట్ వెన్ వీ కమ్ టు గాడ్, ద మూమెంట్ వెన్ వీ కన్ఫెస్డ్ అవర్ సిన్స్, ఇమ్మీడియట్లీ రైట్ అవే దిస్ లవింగ్ గాడ్ ఫర్గేవ్ ఆల్ అవర్ సిన్స్. ఈ పాప భారం మనం మోసుకొని మన హృదయంలో శాపము పాపము ఆ నేరారోపణ మనల్ని వెంటాడుతూ ఉన్నప్పుడు, ఎప్పుడైతే ఈ దేవుడు మనల్ని ఒప్పింపజేసినాడో, ఎప్పుడైతే ఈ దేవుడు మనకి పరిచయం అయినాడో, ఎప్పుడైతే యేసు ప్రభువే నిజమైన దేవుడు అని ఎప్పుడైతే మనం ఆ గ్రహింపులోనికి వచ్చినామో, ఆ గ్రహింపులోనికి వచ్చి ఈ దేవుని దగ్గరకు వచ్చి నేను పాపిని యేసు ప్రభువు అంటే, హీ డిడ్ నాట్ రిజెక్ట్ అస్, హీ డిడ్ నాట్ అబాండన్ అస్. ఆయన నీకు నాకు సంబంధము లేదు అని దూరం చేయలేదు. ఆయన ఏం చేసినాడంటే ఇమ్మీడియట్గా, మై సన్ కమ్ టు మీ, ఐఎమ్ గోయింగ్ టు ఫర్గివ్ యూ, ఐ షెడ్ మై ప్రెషియస్ బ్లడ్ ఫర్ యూ అనేటిది. దిస్ ఈజ్ వాట్ జీసస్. సో దిస్ మార్నింగ్ లెట్ us రిమెంబర్ ద ఫర్గివ్నెస్ దట్ వీ రిసీవ్డ్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తులో మనం పొందుకున్న ఆ క్షమాపణని ఈ ఉదయకాలం మనల్ని మనము జ్ఞాపకం తెచ్చుకున్నాం. సో అన్కండిషనల్లీ డియర్ ఫ్రెండ్స్, హీ ఫర్గేవ్ అస్. మనల్ని క్షమిస్తూ వచ్చినాడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు. ఈ లోకంలో నో వన్ కెన్ సేవ్ అస్ ఫ్రమ్ ద క్లచెస్ ఆఫ్ సిన్. ఈ పాపమన్న బానిసత్వము నుంచైనా, ఈ పాపమన్న నేరారోపణ నుంచైనా, లేదంటే ఈ పాపమన్న బంధకములో నుంచైనా ఏ మానవుడు ఏ నాదుడు కూడా మనల్ని రక్షించేవాడు లేడు. ఒకవేళ ఇన్ కేస్ మన స్నేహితులు ఎవరైనా మనల్ని రక్షిస్తారేమో, లేదంటే నేను గోతిలో పడిపోతే నన్ను ఎవరైనా పైకి లేపుతారేమో, లేదంటే నా డబ్బు నాకు సహాయం చేస్తుందనో. మెనీ టైమ్స్ వి డిపెండ్ ఆన్ ది ప్రాపర్టీస్, వి డిపెండ్ ఆన్ ది మనీ. మనకున్న ఆస్తిని బట్టి, పలుకుబడిని బట్టి, మనకున్న అంతస్తుని బట్టి చాలా మనము గర్వమును చూపిస్తూ ఉంటాము. అండ్ వీ థింక్ దట్ ఈస్ గోయింగ్ టు సేవ్ అస్, అది మనల్ని రక్షిస్తుంది అనేటిది మనం అనుకుంటూ ఉంటాం. ఒకసారి కీర్తన 49 Psalm 49 ఎవరైనా 7 నుంచి 9 వచనాల వరకు చదువుతారా? 7 to 9 Psalm 49. ఈ మానవుణ్ణి ఈ పాపము నుంచి రక్షించే నాదుడు ఎవరు కూడా లేడు అనేటిది బైబిల్ స్పష్టముగా ఇక్కడ కీర్తనకారుడు బయలుపరుస్తున్నాడు. Psalm 49 verse 7 to 9. ఎవడును ఏ విధము చేతనైనాను, ఏ విధము, బై ఆల్ మీన్స్ ఆన్ దిస్ వరల్డ్, నో వన్ ఇన్ దిస్ వరల్డ్ కెన్ సేవ్ అస్ డియర్ ఫ్రెండ్స్, కెన్ సేవ్ అస్ ఫ్రమ్ ద క్లచెస్ ఆఫ్ సిన్, కెన్ సేవ్ అస్ ఫ్రమ్ ది బాండేజ్ ఆఫ్ సిన్, కెన్ సేవ్ అస్ ఫ్రమ్ ద గిల్ట్. మనలో ఉన్న యొక్క నేరారోపణ నుంచి మనల్ని రక్షించే నాదుడు ఈ లోకంలో ఎవరు కూడా లేరు అనేటిది కీర్తనకారుడు ఎంతో స్పష్టముగా ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు. 9వ వచనంలో అంటా ఉన్నాడు, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. ఆర్ మనీ, ఆర్ ప్రాపర్టీస్, ఆర్ బ్యాంక్ బ్యాలెన్స్, ఆర్ డిగ్రీస్, ఆర్ బ్యాక్గ్రౌండ్, ఏది కూడా మానవుని యొక్క పాప విమోచనను, ఆ యొక్క ప్రాణ విమోచనను ఏది కూడా కొనలేదు అనేటిది బహు స్పష్టముగా ఇక్కడ కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సో ఇదే కాలం మనం దేవుని ఆరాధించడానికి, హీఈస్ ఎ గాడ్ హూ ఫర్గేవ్ యువర్ సిన్స్. నా ప్రతి పాపముని కూడా ఆయన తుడిచివేసినాడు. ఐ రిమెంబర్ ద డే వెన్ ఐ కన్ఫెస్డ్ మై సిన్స్ డియర్ ఫ్రెండ్స్. ఏదో నా జీవితంలో ఏదో పెద్ద లైటింగ్ నేను చూడలేదు, ఏదో అకస్మాత్తుగా నాకు ఏదో అవ్వడం, ఐ డెంట్ ఎక్స్పీరియన్స్, ఐ డెంట్ సీ ఎనీ విజన్స్, నథింగ్. బట్ దిస్ వన్ థింగ్ దట్ ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ మై లైఫ్ వెన్ ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చినానో, యేసు ప్రభు దగ్గరకు వచ్చి నా పాపపు భారము చిట్టానంతటిని యేసు ప్రభు దగ్గరకు వచ్చి, యేసు ప్రభు నేను పాపం చేసినాను, నేను ఈ మాటలు మాట్లాడినాను, ఈ చూపులు చూసినాను, ఈ వ్యక్తిని నేను ఇలాగున మాట్లాడినాను అన్ని పాపాలన్నీ నేను ఒప్పుకున్నప్పుడు, దిస్ వన్ థింగ్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. నా పాప భారం అంతా యేసు ప్రభు తీసేసి, హీ ఫిల్డ్ మీ విత్ పీస్. ఆ సమాధానము దేవుడు నాకు అనుగ్రహించినాడు. దాన్ని బట్టి డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ ష్యూర్ ఇక్కడున్న మనందరము కూడా ఈ యేసు ప్రభుని పొందుకున్న రోజు, దిస్ ఈజ్ వాట్ వీ ఎక్స్పీరియన్స్డ్.
వి రిసీవ్డ్ పీస్ దట్ సర్పాసెత్ ఆల్ అండర్స్టాండింగ్. చెప్పనాశక్యమైన సంతోషము, సమాధానము ఈ దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఈ ఉదయకాలం దాన్ని బట్టి ఈ దేవుడిని మనం ఆరాధించడానికి సిద్ధపడదాం. దేవా, మీరు నన్ను క్షమించినారు, నా పాపము నిమిత్తము మీరు నన్ను క్షమించినారు అనేటిది, దాన్ని బట్టి మనము దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధపడదాం. ఇన్ ద సేమ్ వే రెండో తలంపు చూస్తే, ఎప్పుడైతే దేవుడు మనల్ని ఈ యొక్క పాపము నుంచి విమోచించినాడో, ద నెక్స్ట్ థింగ్ వాట్ గాడ్ డెడ్ ఇన్ అవర్ లైఫ్ ఈజ్ లూక్స్ గాస్పెల్ చాప్టర్ 10, లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు హీ టెల్స్ టు ది డిసైపుల్స్, అక్కడ ఉన్న వాళ్ళందరికీ హీ సెండ్స్ దెమ్ 70, వాళ్ళందరినీ ఇద్దరిద్దరుగా యేసుక్రీస్తు ప్రభు వారు పంపిస్తాడు. And then he tells them that, whenever you enter into a city, into a house, you say peace. And దాని తర్వాత, you say the blessing. ఒకవేళ if they receive you, you bless them. Otherwise, if they don't receive you, you just wipe and then leave that place. ఇదంతా చెప్పిన తర్వాత యేసు ప్రభు చెప్తాడు వాళ్ళకి. ఆ మాటలు విని అవన్నీ చేస్తారు. చేసి యేసు ప్రభు దగ్గరికి వస్తారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చినాక లూకాసు వార్త 10వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుతాను చూడండి. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 10 verse 17. The 70 returned with joy, saying, Lord, even the demons are subject to us in your name. యేసు ప్రభువా, నువ్వు చెప్పినవు, మేము దయ్యాలను కూడా వెలగొడతా ఉన్నాము, ఈవెన్ దే ఆర్ సబ్జెక్ట్ టు యువర్ నేమ్ అని చెప్పిన తర్వాత verse 20కి వచ్చేసరికి యూ సీ ద రిప్లై దట్ జీసస్ ఈస్ గివింగ్ టు దెమ్. హీ సేయింగ్, నెవర్‌దెలెస్, they came with an excitement. They said, Lord, we did this. We are so excited. Even demons are subject to your name. And when Jesus heard this is what Jesus is saying. Nevertheless, do not rejoice in this, that the spirits are subject to you, but rejoice that your names are recorded in heaven. నువ్వు దయ్యాలను వెళ్ళగొట్టినవో, ఏదో అద్భుతం నీ జీవితంలో జరిగిందనో దాన్ని బట్టి డోంట్ రిజాయిస్. నీ యొక్క సంతోషము డోంట్ బేస్డ్ ఆన్ దాట్, బట్ రిజాయిస్ దేంట్లో? ద మూమెంట్ వెన్ యూ కన్ఫెస్డ్ యువర్ సిన్స్. ఎప్పుడైతే నీ పాపాలు యేసు ప్రభు దగ్గర ఒప్పుకున్నావో, వెంటనే యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన పని ఏంటిది అంటే, ఆయన నీ పాపములన్నిటినీ కూడా ఆయనే రక్తము ద్వారా తుడిచివేసి నీ యొక్క పేరుని ఆ యొక్క జీవ గ్రంథములో రాసినాడు. దాన్ని బట్టి యూ రిజాయిస్ దిస్ మార్నింగ్. దాన్ని బట్టి యూ గివ్ థ్యాంక్స్ టు గాడ్, యూ సింగ్ ప్రైజెస్ టు గాడ్ అనేటిది గాడ్ ఈజ్ రిమైండింగ్ అస్ దిస్ మార్నింగ్. ఇట్స్ నాట్ అబౌట్ ద మిరాకిల్స్, ఇట్స్ నాట్ అబౌట్ ద హీలింగ్స్, ఇట్స్ నాట్ అబౌట్ ద బ్లెస్సింగ్స్ దట్ యూ రిసీవ్డ్ ఇన్ దిస్ వరల్డ్. ఇట్స్ అబౌట్ ద జాయ్, ఆర్ ఎల్స్ ఇట్స్ అబౌట్ దేవుడు నీ పేరుని ఆ యొక్క జీవ గ్రంథములో ఆయన లెక్కించినాడు. అంటే రాస్తే ఆ జీవ గ్రంథంలో నీ పేరుంటే ఏం జరుగుతుంది అన్న ప్రశ్న రావచ్చు. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, మరొకసారి ఐఎమ్ జస్ట్ రిమైండింగ్ యూ ఆల్, ఎ డే ఈస్ గోయింగ్ టు కమ్ డియర్ ఫ్రెండ్స్. మనందరికీ ఒక దినం రాబోతూ ఉంది. మనమైనా చనిపోతాము, లేదంటే యేసు ప్రభువైన వస్తాడు. ఈ రెండు అయితే జరుగుతాయి. అది ఎప్పుడో మనకు తెలియదు, కానీ ఈ రెండు తప్పనిసరిగా పుట్టిన ప్రతి మానవుడికి జరగాల్సిందే. అది తథ్యము. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, అంగీకరించకపోయినా, దిస్ ఈజ్ వాట్ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్. నేనైనా చనిపోవాలి, నేను చనిపోకముందు యేసు ప్రభు అయినా రావాలి. సో యేసు ప్రభు వచ్చినప్పుడు 2 వచనాలు ఐ వాంట్ టు రీడ్ దిస్ మార్నింగ్. రెవల్యూషన్ చాప్టర్, ఇంతకుముందుకే మనం చూస్తూ వచ్చినాం, కీర్తన 49th Psalmలో, ఎవరు కూడా స్నేహితుడు కానీ, డబ్బు కానీ, ఆస్తి కానీ ఈజ్ నాట్ గోయింగ్ టు సేవ్ అస్ ఫ్రమ్ సిన్. సో ఈ రెవల్యూషన్ చాప్టర్ 6 verse 16 and 17, ప్రకటన 6వ అధ్యాయము, you see when Lord Jesus Christ is going to come, he is going to pour the wrath upon this world. ఈ పాపములో దేవుని యొక్క ఉగ్రత, ఈ పరిశుద్ధమైన దేవుడు, ఈ నీతిని న్యాయము కలిగి ఉన్నటువంటి ఈ దేవుడు, he is going to pour the wrath on this world. And you may say, అది వచ్చినప్పుడు నేను చూసుకుందాంలే అని అనుకోవచ్చు ఉదయకాలము. సో అలా అనుకునే వారి కొరకే దేవుడి మాటలు రాసిపెట్టినాడు. ఏంటిది అంటే, ఆ దినము రాబోతా ఉంది. And it says, and they said to the mountains and to the rocks, fall on us and hide us from the presence of him who sits on the throne and the wrath of the Lamb. The great day of their wrath has come, and who is able to stand? No one is going to stand when God pours out his wrath. నీ పేరు జీవ గ్రంథములో రాయబడకపోతే, నీ పేరు ఆ యొక్క జీవ గ్రంథములో దేవుడు రాయకపోతే, ఆ ఉగ్రత నీ మీద పడినప్పుడు, you will look at the mountains and you will look at the hills and you say, you cry that please cover me, నన్ను కాపాడు, నన్ను భద్రపరచు అని నువ్వు కేక వేసినా, దే ఆర్ నాట్ గోయింగ్ టు రెస్పాండ్. రెండో విషయం ఏం జరుగుతుంది, ఏమి మానవుడి యొక్క తలంపు వస్తుంది ఆ సమయంలో అంటే, ఎప్పుడైతే దేవుని ఉగ్రత మన మీదకి వచ్చినప్పుడు, ఇదేదైనా ఈ పెద్ద పర్వతాలు మనల్ని కాపాడుతాయి అంటే అవి కాపాడలేవు. రెండోదిగా ఇమ్మీడియట్ థాట్ ఏమవుతుంది అంటే, లెట్ మీ డై. నేను బ్రతుకుండడం కన్నా, ఈ ఉగ్రతని నేను తీసుకోవడం కన్నా, వాట్ ఐ వాంట్ ఈజ్ ఐ వాంట్ టు డై. నేను చచ్చిపోవాలి అనేటిది మనం అనుకుంటాం. ఆ తలంపు వచ్చినప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది అంటే, రెవల్యూషన్ చాప్టర్ 9
verse 6. ఎవరైనా చదువుతారా? తెలుగులో సాయం చేయగలుగుతారు. రెవల్యూషన్ చాప్టర్ 9 and verse 6. Do you know? That is what it's going to happen. You seek, you want to die at that time. నువ్వు కత్తి తీసుకొని పొడుచుకున్నా సావు నువ్వు ఆ సమయంలో. Because God's wrath, when God pours out his wrath, dear friends, nothing, no one can stand at that time. Even if you want to die, you cannot. The hills and the mountains cannot save you. You have to face it. And this morning, this loving God is reminding you, in order to save you from that wrath, నిన్ను ఆ ఉగ్రత నుంచి తప్పించడానికి నా కుమారుణ్ణి శాపగ్రస్తుడిగా, లేదంటే నా కుమారుణ్ణి ఆ సిలువకి నేను పంపించినాను. ఐ సెంట్ మై ఓన్లీ బిగాటన్ సన్ టు ద క్రాస్ జస్ట్ టు సేవ్ యూ, టు ప్రొటెక్ట్ యూ, అండ్ ఐ వాంట్ యూ టు బీ విత్ మీ ఫర్ ఎవర్. నిత్యమును నా సన్నిధిలో ఉండడానికి నా కుమారుణ్ణి నేను నలగొడుతూ వచ్చినాను. ఆయనను నలగొట్టడం నాకు ఇష్టమైంది, ఆయనని విరగొట్టడం నాకు ఇష్టమైంది. ఆయన రక్తం అంతా కారబడుతూ ఉంటే ఇట్ ప్లీజ్డ్ మీ, బికాస్ హిస్ బ్లడ్ హ్యాస్ టు షెడ్ టు redeem us from sin, dear friends. And this morning, this loving God is speaking to us that he shed his precious blood and is willing to forgive you and is willing to receive you and is willing to save you from that wrath, provided when we come to the Lord. ఆ దేవుని దగ్గరికి మనం వస్తే ఆయన మనల్ని రక్షించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎలాగున దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు అంటే 1 Peter chapter 1 verse 18 and 19. మొదటి పేతురు మొదటి అధ్యాయము 18 and 19 ఎవరైనా తెలుగులో సాయం చేస్తారా? ఎట్లా నీవు విమోచింపబడ్డవు అంటే నీ డబ్బుని బట్టి కాదు, నాట్ బై సిల్వర్ ఆర్ గోల్డ్ ఆర్ బై ద ప్రెషియస్ స్టోన్స్ ఆర్ బై యువర్ డిగ్రీస్. యు ఆర్ రెడీమ్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్, డియర్ ఫ్రెండ్స్. వెన్ జీసస్ క్రైస్ట్, వెన్ హీ వాస్ పుట్ ఆన్ దట్ క్రాస్, he willingly, voluntarily he gave his hand. He voluntarily he gave his body. He voluntarily, when people mocked Jesus, he didn't say anything. మౌనముగా he accepted it. మౌనముగా ఆయన మీద ఉమ్ము వేసినా he didn't reply, he didn't respond. ఈ దినం ఒక్క మాట మనల్ని ఎవరైనా అంటే మన హ్యూమన్ నేచర్ ఇమ్మీడియట్లీ we try to వారికి విరోధముగా మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. బట్ హియర్ ఇస్ జీసస్, when they scorched him, ఆయనని తీసుకొని వెళ్తూ ఉంటే నన్ను తీసుకొని వెళ్ళొద్దు అని ఆయన వెనుకకి వెళ్ళలేదు. ఆయన చేతులకి మేకులు కొడతా ఉంటే ఆయన దగ్గరికి తీసుకోలేదు. హీ గేవ్ విల్లింగ్లీ, హీ గేవ్ హిస్ హ్యాండ్స్, హీ గేవ్ హిస్ లెగ్స్, హీ గేవ్ హిస్ బాడీ అండ్ ద హోల్ బ్లడ్ ఫ్రమ్ హిస్, ఆయన శరీరంలో ఉన్న రక్తం అంతా హీ విల్లింగ్లీ షెడ్ ఆన్ ది ప్రెషస్ బ్లడ్, డియర్ ఫ్రెండ్స్. సో ఈ దినం నువ్వు ఎట్లా రక్షింపబడ్డావు అంటే ఆయన ప్రశస్తమైన రక్తము ద్వారా, నిర్దోషమైన రక్తము ద్వారా నీకు విమోచన కలిగింది, నీకు క్షమాపణ కలిగింది. ఇంత క్షమాపణని పొందుకున్న నీవు నేను ఈ ఉదయకాలము ఈ దేవుణ్ణి ఆరాధించకుండా మనం మౌనంగా ఉండగలుగుతామా? యాజ్ వి రిసీవ్ దిస్ ఫర్గివ్నెస్, ఈ పాపం అనేటిది మనల్ని బంధకంలో పెట్టేసింది, ఈ పాపం అనేటిది మనల్ని సమాధానం లేకుండా మన జీవితంలో ఉంచింది, ఎలాంటి నెమ్మది లేని జీవితం మనకుండే. అలాంటి స్థితిలో నుంచి ఈ దేవుడు అన్నాడు, మై సన్ యూ కమ్ టు మీ, ఐఎమ్ గోయింగ్ టు రెడీమ్ యూ, యూ కన్ఫెస్ యువర్ సిన్, ఐఎమ్ గోయింగ్ టు రెడీమ్ యూ అని ఈ దేవుడు ఆ యొక్క విమోచనని దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఈ ఉదయకాలము ఈ రెండు తలంపులను బట్టి మనం దేవుని ఆరాధిస్తాం. దేవుడు మన పాపములను క్షమించినాడు. ఈ లోకంలో యూ కంపేర్ ఇట్ విత్ ఎనీథింగ్, డియర్ ఫ్రెండ్స్. ఇంట్లో ఉన్నవారు కూడా ఎట్ టైమ్స్ దే విల్ నాట్ ఫర్గివ్. పీపుల్ విల్ సే, నువ్వు 100 సార్లు సారీ చెప్పంటారు, దే విల్ నాట్ లిసన్. బట్ వెన్ వీ కమ్ టు ద లార్డ్, వెన్ వీ సే దట్ లార్డ్ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ అన్నప్పుడు, రిమెంబర్ దట్ డే వెన్ యూ కన్ఫెస్డ్ యువర్ సిన్స్, హౌ వండర్ఫుల్లీ హీ రెడీమ్డ్ యూ, హౌ వండర్ఫుల్లీ హీ ఫిల్డ్. ఆయన నీ హృదయంలో ఎంత గొప్ప సమాధానము దేవుడు అనుగ్రహించినాడో జ్ఞాపకం తెచ్చుకో. అండ్ రెండవదిగా, నీ పేరు జీవ గ్రంథంలో రాయబడ్డది, నువ్వు ధన్యుడవు కాదా? ఆ జీవ గ్రంథంలో మెనీ టైమ్స్ వీ కంపేర్ విత్ పీపుల్. నేను ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ చాలాసార్లు ఐ యూస్ టు కంపేర్, అరే చాలామంది దే ఆర్ మెనీ రిచ్ పీపుల్, వెన్ వీ లుక్ ఎట్ ధనవంతులను చూసినప్పుడు అరే వాళ్ళ లైఫ్ చాలా బాగుంది అని. బట్ దెర్ ఈస్ దట్ ఇన్నర్ ఫీలింగ్, ఇన్నర్ జాయ్ దట్ గాడ్ కెప్స్ ఇన్ అవర్ హార్ట్ టు ది ట్రూ. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి ఎలాంటి మాటలు దేవుడు ఇస్తాడు అంటే, వాడికి ఎంత డబ్బున్నా, వాళ్ళకి ఎంత ఆస్తున్నా, ఎన్ని డిగ్రీస్ ఉన్నా, ఎ డే ఈస్ గోయింగ్ టు కమ్ ఇఫ్ దే డోంట్ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్, they are going to face the wrath. I may not have money, I may not have settlement,
I may not have good job, I may not have good degrees, but the joy that God gave, that Lord, you are my father, నీవు నా తండ్రివి, ఐఎమ్ యువర్ చైల్డ్. వీళ్ళందరూ అధికారులు ఈ లోకంలో ఉన్న ఈ కొద్ది వాటిని బట్టి దే మే బోస్ట్, దే మే డూ ఆల్ దోస్ థింగ్స్, బట్ లార్డ్ యు ఆర్ మై ఫాదర్ అన్న యొక్క నిరీక్షణ దేవుడు మనకిచ్చి, యునో గాడ్ ఇంక్రీజెస్ దట్ జాయ్ అండ్ ఇంక్రీజెస్ దట్ పీస్. సో దాన్ని బట్టి డియర్ ఫ్రెండ్స్, ఈ ఉదయకాలము మనము దేవుణ్ణి ఆరాధిద్దాం. నీవు ధన్యుడవు ఈ ఉదయకాలము. ఒకవేళ నా జీవితం శాపగ్రస్తంలో ఉందని నువ్వు అనుకుంటా ఉంటే, దేవుణ్ణి శాపగ్రస్తమైన జీవితం నుంచి గాడ్ రెడీమ్డ్ యూ, యు ఆర్ బ్లెస్డ్. యు మే నాట్ హ్యావ్, నీకు కావాల్సినవి అన్నీ నీ చుట్టూ లేకపోవచ్చు, అందరూ నిన్ను ఎగతాళి చేయొచ్చు, అందరూ నిన్ను హేళన చేయొచ్చు. ఈ దేవుడికి మాత్రం నువ్వు ప్రశస్తమైన దానవు, ప్రశస్తమైన బిడ్డవు. అండ్ అది ఈ దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది పొందుకున్న నీవు ఈ ఉదయకాలం దేవాన్ని నిన్ను ఆరాధిస్తాను అని మనము దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధపడదాం.